హాయ్ అండి. పల్లె బాట అంటారండి. పల్లెల్లో అంటే స్కూళ్ళు పిల్లకాయలకి సరైన వసతులు లేవని చెప్పి మేము చదివిస్తామని చెప్పి సిటీలోకి వెళ్ళి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తారు. అట్లాగే ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తామండి. ఆ పల్లెల్లోకి వెళ్తే ఒక విలేజ్లో కూడా సరైన బస్సులు ఉండవు. ఒక్కొక్క విలేజ్కి వెళ్తే ఇప్పుడు మినగలకి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాలంటే ఒక బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు జొన్నవాడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలంటే ఆటో సౌకర్యం. కానీ బస్సులో వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారండి? విలేజీలకి ఎట్లా వెళ్తారు బస్సుల్లో కాకుండా? బస్సులు ఆ టయానికి వస్తేనే కదండి బస్సులు ఎక్కగలరు. ఇప్పుడు ఒక చెప్తారండి, ఇప్పుడు ఆ ఊర్లో హాస్పిటల్ ఉండదు. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, ఒక ఉన్నోళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు అయితే కార్లోకి వెళ్ళిపోతారు, కార్లో ఎక్కి ట్రీట్మెంట్ తీసుకుంటారు. లేని పరిస్థితి ఏంటి? బస్సులు ఉండవు, ఆటో సర్వీస్ సక్రమంగా ఉండవనుకోండి, అలాంటి పరిస్థితి ఏంటండి వాళ్ళకి? అలాంటప్పుడు విలేజ్లో కూడా బస్సులు సక్రమంగా వేయాలి కదండి. ఒకటి రెండు మూడు బస్సులు వేయాలి. వేస్తే కనుక వీళ్ళు ఆ విలేజ్ నుంచి ఇప్పుడు హాస్పిటల్ అన్నీ సిటీలో, ఇప్పుడు అపార్ట్మెంట్ టౌన్లో కానీ ఎట్లా పుట్టగొడుగుల్లాగా అపార్ట్మెంట్లు కుప్పలు కుప్పలుగా వెలిసిపోయాయో అట్లా ఈ టౌన్లో కూడా హాస్పిటళ్ళు ఒక ఒక సందులోకి వెళ్తే అవి అన్ని హాస్పిటల్ ఆ సందులోనే ఉంటాయి. ఒక పళ్ళ డాక్టర్ అంటే వరుసగా పళ్ళ డాక్టర్ ఆ సందులోనే ఉంటాడు. ఏదైనా ఒక హాస్పిటల్ ఇప్పుడు సండే మార్కెట్ లాగా వ్యాపించేస్తున్నాయి హాస్పిటల్ కూడా ఒక సందులో కూడా. అట్లా ఉందండి ఇప్పుడు పరిస్థితి. ఏంటంటే విలేజ్లో హాస్పిటల్ లేవు, విలేజ్లో డెవలప్ చేసామంటారు. విలేజ్లో ఎక్కడ డెవలప్ చేశారో నాకు అర్థం కావట్లేదు. విలేజ్లో చూస్తే ఒక డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఆ విలేజ్ వాళ్ళకి ఏదన్నా బాగలేకుండా వచ్చిందనుకో, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి పెట్టి, ఇప్పుడు ఒక మండలాలు ఉంటాయి, ఆ మండలాలకు ఒక పెద్ద హాస్పిటల్ కడితే అక్కడ సకల సౌకర్యాలన్నీ వాళ్ళకి చూపిస్తే ఆ మండలాల నుంచి వచ్చే వాళ్ళంతా హాస్పిటల్ చేరి చూపించి ట్రీట్మెంట్ తీసుకుంటారు కదండి. వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తేలాలంటే ఒక నెల్లూరుకి రావాలా. ఆ నెల్లూరు నుంచి అక్కడి నుంచి పాపం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ నెల్లూరుకి వచ్చి చూపించుకోవాలి. అక్కడి నుంచి రావాలంటే కనీసం ఇప్పుడు నెల్లూరు నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ కూడా 6 కిలోమీటర్లు ఉంటుంది. అట్లా అక్కడ విలేజ్లు ఉన్నాయి. ఏడవలూరు ఉంది, కొడవలూరు ఉంది, కోవూరు ఉంది. ఆ కోవూరు నుంచి అక్కడి నుంచి ఒక మంచి సరైన, అంటే ఈ మధ్య ఏమైనా కోవూరులో ఏమైనా పెట్టారేమో కానివ్వండి ఒక హాస్పిటల్. అంతకుముందు ఆ అవతలకు పోతే విలేజ్కి వెళ్తే ఒక హాస్పిటల్ కూడా లేదు. అంటే బస్ సౌకర్యాలు కూడా సరిగా లేవండి. చెప్తున్నాను, విలేజ్ డెవలప్ అంటే ఒక డెవలప్ చేసి హాస్పిటల్ పెడితే అక్కడ ఒక ట్రీట్మెంట్ ఇస్తే ప్రజలకి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందండి. మనం హాస్పిటల్లో పెట్టక వాళ్ళు పరుగులు తీసి నెల్లూరుకి ట్రీట్మెంట్కి రావాలి. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను హాస్పిటల్ గురించి ఎందుకు టాకింగ్ ఎత్తాను అంటే, మేము చిన్న పిల్లకాయలప్పుడు మా నాన్నకి బాగలేనప్పుడు అంటే జోరు వాన అంటే సినిమాలో సీన్లు ఉంటాయి కదండి, అంటే సినిమాలో రీల్లో జరిగే సినిమాలో కూడా చూపిస్తారు. అట్లా పరిస్థితిలో జోరు గాలివానండి, అతనికి స్ట్రోక్ పరిస్థితి. ఆ పరిస్థితిలో కారు కూడా అది స్టార్ట్ కాలేదు. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడి నుంచి ఒకవేళ అక్కడి నుంచి విలేజ్ నుంచి టౌన్కి తీసుకురావాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఒక మనిషి ట్రీట్మెంట్ కావాలంటే? అట్లా నేను చెప్పేదానికి, ఒక హాస్పిటల్ అనేది విలేజ్లో కట్టిస్తే విలేజ్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. పేదలకు కూడా సౌకర్యం కల్పిస్తే అదంతా వాళ్ళకి సేఫ్గా ఉంటుంది కదా హాస్పిటల్ కట్టిస్తే. అట్లా కట్టించాలని నేను చెప్తున్నానండి. ఒక విలేజ్లో కూడా ఉన్నారు కదా, ఏదో ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ఒక గోకుల్ హాస్పిటల్ ఏదో ఒకటి పెడితే, ఇప్పుడు రామచరణ్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకి హాస్పిటల్కి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారండి. ఒక విలేజ్లకి ఒక 5-6 విలేజ్లు తీసుకొని ఒక మంచి హాస్పిటల్ కట్టించాలని కోరుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.